ఆల్టర్నేట్ యూఎస్ వీసా కాకుండా ఆల్టర్నేట్ డెస్టినేషన్స్ ఏమున్నాయి మనకి? యూరోప్ డెఫినెట్లీ విత్ దిస్ ఓపెనింగ్ అప్ మీరు యూరోప్కి 2027 నుంచి ప్లాన్ చేసుకోవచ్చు మీ కెరియర్స్. ఎందుకంటే చాలా మటుకు ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా దీంట్లో ఓపెన్ అప్ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు డీల్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎస్ కరెక్ట్. అండ్ మనం ఆల్రెడీ యూకేతో సైన్ చేసుకున్నాం. కానీ అక్కడ కూడా వెళ్ళి ఇది మిస్యూజ్ చేయకండి. నిన్న వచ్చిన రిపోర్ట్ చూసుంటారు మీరు. ప్రతి నెల 36,000 మందిని ఇండియన్స్ని పట్టుకుంటున్నారంట యూఎస్ బార్డర్లో ఎప్పుడు కూడా. దిస్ ఈజ్ ద సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్. మన ఆ నంబర్ కూడా చాలా షాకింగ్ ఉంది. ఎందుకు మన ఇంత అయిన తర్వాత కూడా ఇల్లీగల్గా ఎందుకు యూఎస్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు? ఎందుకు ఒకసారి మిమ్మల్ని పట్టుకుంటే జైలు వేసేస్తారు వాళ్ళు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీరు జైల్లోనే ఉండిపోతారు మీరు. ఇది బాధ అన్నమాట. ఇది మన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తాను, నేను యూఎస్కి వెళ్తాను, ఆ యూఎస్ డ్రీమ్ ఇంకా ఉంది. అరే బాబు, దట్ యూఎస్ డ్రీమ్ ఇస్ ఓవర్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. Every 20 minutes, an Indian is caught trying to enter US. This is the figure of 2025. ప్రతి ఇల్లీగల్గా ప్రతి 20 నిమిషాల్లో మెక్సికన్ బార్డర్ దగ్గరనో కెనడియన్ బార్డర్ దగ్గరనో ప్రతి 20 నిమిషాల్లో ఒక ఇండియన్ని పట్టుకుంటున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఫిగర్ ప్రకారం ఈ నంబర్ ఆఫ్ దిస్ వన్ 2025లో యుఎస్ బార్డర్ అండ్ కస్టమ్ ప్రొటెక్షన్ 23,000 మందిని పట్టుకున్నారు. దానికన్నా ముందున్న సంవత్సరం 85,000 మందిని పట్టుకున్నారు. తగ్గింది ట్రంప్ వచ్చినాక. కానీ 23,000 కూడా తక్కువ కాదు. బిగ్ నెంబర్. అంటే వితౌట్ వీసా, వితౌట్ ఎనీథింగ్ మీరు డంకీ రూట్లో వెళ్తున్నారు. ఇది ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు నేను ఈ డీల్తోని మన EU డీల్తోని సంబంధం ఏం లేదు దీనికి.